స్వామి సేవలో నిత్యం తరించే హైందవ ధర్మ పరిరక్షకులుగా తనను తాను చెప్పుకునేటటువంటి బిఆర్ నాయుడు గారు, ఆయనకి మీరు ఆవేశం తెప్పించారో ఏమో, కాసేపు తాను హైందవ ధర్మ పరిరక్షకుని అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి బూతులతో రెచ్చిపోయి వాడు వీడు జగను ఇంకా ఇజ్రాయిల్ ఇంకా ఏవో దేశాల పేర్లు కూడా చెప్పారులేండి. ఆ దేశం ఈ దేశం అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు చాలా ఆక్రోశంతో. ఎందుకు ఆయన అంత ఇరిటేట్ చేస్తున్నారు మీరు చెప్పండి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానే కాకుండా ఒక హిందూ మత భక్తుడిగా వెంకటేశ్వర స్వామి పేరుతోనే నాకు కూడా వెంకటరెడ్డి అనేటటువంటి పేరుని పెట్టి నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటా కాబట్టి ఒక భక్తుడిగా కూడా మాట్లాడుతూ ఉన్నా. అసలు మీరు ఛానల్ నడపడానికి మీకు అర్హత ఉందా? టీటీడీ చైర్మన్గా ఉండటానికి అర్హత ఉందా? ఈ రెండింటికి మీ అర్హత లేదని చెప్తా. ఒక ఛానల్ ఎలా ఉండకూడదో అలాంటి గలీజు ఛానల్ని మీరు నడుపుతూ ఉన్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. అది మీ వ్యక్తిగతం, మేము కాదంట్లా. మీరు ఛానల్లో బూత్ బొమ్మలు వేసుకుంటారా, మిడ్ నైట్ షోలు వేసుకుంటారా, రాసలేలు వేసుకుంటారా, ఇంకా ఏదన్నా మీ ఛానల్లో ఏం నడుపుకుంటారు, అది మనకు అనవసరం. ఆయన సొంత ఛానల్. నో సార్, అది వినండి, ఎందుకంటే అది ఆయన సొంత ఛానల్. అది ఎవరైనా ఎట్లయినా మీరు నడుపుకోండి, ఎవ్వరూ కాదంటలా. టీవీ.5 అదే సార్, టీవీ5 అనుకుంటా. టీవీ5 అనేటటువంటి ఛానల్ని మీరు బూత్ బొమ్మలు వేసుకుంటారా, అర్ధరాత్రి మిడ్ నైట్ షోలు నడుపుకుంటారా, ఇంకా ఎటువంటి అయినా పెట్టుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అది మీ సొంతది. కానీ అలాంటి వ్యక్తికే పదవి ఇచ్చారు. కానీ టీటీడీ అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, 140 కోట్ల మంది హిందువులు భక్తులు ఏదైతే కొలిచేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి దేవస్థానానికి చైర్మన్గా మీకు అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఈరోజు హిందువుల మనోభావాలన్నింటినీ దెబ్బతీశాడు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఏదో జన్మలో హిందువులు చేసుకున్న పాపం కాకపోతే బిఆర్ నాయుడు అనే అతను టీటీడీ చైర్మన్ ఏందండి? ఎందుకంటే 5 సంవత్సరాలు నిజంగా హిందూ భక్తుడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొలిసే భక్తుడు, టీటీడీకి చైర్మన్ అయ్యేటటువంటి అర్హత ఉన్న వ్యక్తి అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి దేవుణ్ణి వెలివేస్తారు ఎవరన్నా తిరుమల వెళ్లకుండా? అలాంటి వ్యక్తికి మీరు ఇచ్చారే. సో అది ఆయన ఛానల్ నడపడానికి అర్హత లేదు. 2, టీటీడీ చైర్మన్గా ఉండేటటువంటి అర్హత కూడా లేదు. అక్కడ మనకు నిరంతరం గోవింద గోవింద అంటూ నామస్మరణ వినపడుతుంది. అవును. పైకి అక్కడికి వెళితే అది ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ దేవుడి దగ్గర మనం ఉంటే. ఒక నైట్ అక్కడ స్టే చేస్తే చాలే అనుకుంటారు జీవితంలో ఎవరైనా కూడా. సంవత్సరంలో ఒక రోజన్నా అక్కడ స్టే చేస్తే చాలే అనుకుంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో మీరు వెనకాల తిరుమల వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు డైమండ్ రాణియా? మీరు మాట్లాడినటువంటి మాటలు రోజా గారిని ఉద్దేశించి ఒక చైర్మన్ మాట్లాడినటువంటి మాటలు డైమండ్ రాణియా? చూడండి సార్, రోజా డైమండ్ రాణి, బిఆర్ నాయుడు ఫైర్. నీ ఛానల్లో అంటే నీకు సిగ్గు లేదు ఎట్టి వేసుకోవడానికి. కానీ నువ్వు టీటీడీలో అక్కడ ఉండి దేవుడు కనపడతా ఉన్నాడు, వెనక కూర్చొని డైమండ్ రాణి అని మాట్లాడేటటువంటి వ్యక్తి అసలు అక్కడ చైర్మన్గా ఉండడానికి అర్హత ఉందా? రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఛానల్ చేయనంత దుష్ప్రచారం ఒక టీవీ5 చేసింది. ఏ ఛానల్ చేయనటువంటి దుష్ప్రచారం తిరుమల పైన ఏ వ్యతిరేక వార్త? ఎందుకంటే సార్ చూడండి, లడ్డూలో పంది కొవ్వు, వాళ్ళు పెట్టినటువంటి టైటిల్ లడ్డూలో పంది కొవ్వు. ఇది పంది కొవ్వు తినేవాళ్ళు మాట్లాడే మాటలా, ఛానల్ నడిపేవాడు మాట్లాడే మాటలాంటి దేవుడి గురించి. 2, ఇక్కడ చూడండి సార్, కొవ్వెక్కువై అపచారం. ఎవడ కొవ్వెక్కువై అపచారం చేస్తున్నారు? మీ ఛానల్కా, మీకా? ఈ హెడ్డింగ్ పెట్టినాడికా, ఛానల్ నడుపుతున్నాడికా, డిబేట్ పెట్టినాడికా? కొవ్వెక్కువై అపచారం. 3, ఇక్కడ చూడండి సార్, పంది కొవ్వు 15% రోజా వాటా. చూపించండి సార్, జూమ్ చేసి చూపించండి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి వీళ్ళు చేసినవి. పంది కొవ్వు 15% రోజా వాటా, తప్పైతే డిబేట్ రా. ఇది టీవీ5 పెట్టినటువంటి థంబ్నెయిల్. ఇది ప్రచారం చేసినాయి. అంటే పక్కన లడ్లు ఉన్నాయి చూడండి, పక్కన అవును వెంకన్న టెంపుల్, వెంకన్న స్వామి టెంపుల్, అక్కడ లడ్డు, పంది కొవ్వు, రోజా గారి గురించి, మహిళల గురించి. ఇది ఇప్పుడు ప్రస్తుత టీటీడీ చైర్మన్ టీవీ5 ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి టైటిల్. ఇక్కడ చూడండి సార్, తిరుమల లడ్డులో జంతు కొవ్వు, వీళ్ళు పెట్టినటువంటి టైటిల్. ఒకసారి జూమ్ చేయండి అన్న. జంతువుల కొవ్వు. దాని తర్వాత పంది చర్మం కొవ్వు. ఇదిగో ఇవే 4 రిపోర్ట్లు. ఏ రిపోర్ట్లు? టీవీ.1, టీవీ.2, టీవీ.5 ఈ రిపోర్ట్ల.
ఇప్పటి వరకు ఆ కేసు సిబిఐ చేతికి వెళ్ళినా ఇంకోటి సార్, పందికొమ్మున ఈయన ఎప్పుడు అన్నాడు కదా, ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దుష్ప్రచారం చేశారు. ఎవరైనా యూట్యూబ్లోకి వెళ్ళి TV5 మిడ్ నైట్ మసాలా అని కొట్టన్నారు సార్, ప్రేక్షకులు ఎవరు ఇప్పుడు అది ఎందుకు కొట్టాలి సార్? ఎందుకంటే ఆయన చాలా పవిత్రమైన వ్యక్తి కదా సార్. మిడ్ నైట్ మసాలాలు నడుపుకునేటటువంటి ఛానల్ ఓనర్కి ఇచ్చారు కదా, పవిత్రమైనటువంటి దేవస్థానం చైర్మన్ని మిడ్ నైట్ మసాలాల షోలు. TV5 మిడ్ నైట్ మసాలా 16/6/2012, 17/6/2012, 18/6/2012, రోజు ఇదే పని, ఒకరోజు కాదు. 16/6, 17/6, 18/6. మళ్ళీ ఇక్కడ మల్లు గాల్ బెడ్రూమ్స్ ఇన్ TV5. ఏది నిజమేనది? మీరు కొడితే వచ్చింది సార్. నేనేం ఏ టెక్నాలజీలో తీసుకురాలి, నేనున్న గూగుల్ టెక్నాలజీలో ఒక ఏం సరే సరే వద్దు. మల్లు గాల్ బెడ్రూమ్స్ ఇన్ TV5, మల్లువుడ్ హాట్ ఇలాంటివన్నీ నడుపుతూ నీతి సూక్తులు చెప్తా మీరు ఇక్కడ కూర్చొని ఎవరిని మోసం చేయాలని. ఇదంతా మీ గత చరిత్ర. ఏది TV5 చైర్మన్ కాకముందు చరిత్ర. మిడ్ నైట్ మసాలాలు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఇలా మీ ఛానల్లో కూర్చొని దయచేసి ప్రేక్షకులు కూడా తెలియాలనే సార్. ఎందుకంటే దేవుణ్ణి వీళ్ళు ఎంత అపవిత్రం చేశారో ఒక్కసారి వినాలి. తిరుపతి శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు ఎవరు కలిపేసింది? జంతువుల కొవ్వు కలిపేశారంటే ఖచ్చితంగా వాళ్ళు జంతువులే. జంతువుల కొవ్వు కలిపారు అన్నాడు. జంతువా లేదంటే కొవ్వు కలకపోయినా కలిసిన అన్నాడు కొవ్వ? చెప్పాలి మిస్టర్ TV5. వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఇప్పుడు మీ ముందు బయట పెట్టబోతా ఉన్నా. తిరుమల శ్రీవారి లడ్డూలో చేప, పంది, బీఫ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. చేప, పంది, బీఫ్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయని చెప్పి 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఓ బిఆర్ నాయుడు, ఓ బ్రోకర్ నాయుడు అని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. బాధతో అడుగుతా ఉన్నా, మీరు ఎలా చేయకపోయినా మేము బాధతో అడుగుతా ఉన్నాను సార్. ఇదా మీరు నడిపేది? మిడ్ నైట్ షోలు నడిపేటటువంటి వ్యక్తి మరి మిడ్ నైట్ నాయుడు అవుతాడా, మరి బిఆర్ నాయుడు అవుతాడా? నేను సూటిగా అడుగుతున్నా. న్యూస్ అయిన హెయిర్ ఆయిల్తో ఎంతో మందిని మోసం చేసినటువంటి నువ్వు హెయిర్ ఆయిల్ నాయుడు అంటారా, బిఆర్ నాయుడు అంటారా? ఇదేనండి సార్. ఇది ఎంత దారుణం చూడండి. 1 సెకండ్ సార్. ఇది వాళ్ళ ఛానల్లో కూర్చొని చేప నూనె, జంతువుల నూనె, గుడ్డు కొవ్వు, చేప నూనె ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. తేలింది, ఆధారాలే ఉన్నాయంట. హిందూ మనోభావాలు ఏమైనట్టు? కోట్లాది మంది మనోభావాల్ని, నమ్మకాన్ని. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అని చెప్పి ఇలా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ ఛానల్ని, ఇలాంటి వ్యక్తి రోజు టీటీడీ చైర్మన్గా ఉండటానికి అర్హడా? నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు 1% అన్న హిందువులు మనోభావాలంటే మీకు గౌరవం ఉంటే ముందు ఈ చైర్మన్ పక్కన పెట్టండి, లేదంటే రాజీనామా అతనన్నా చేయమనండి. నేను సూటిగా అడుగుతున్నా. ఇతను వచ్చిన తర్వాత జరిగినన్ని అపచారాలు సార్, బహుశా టీటీడీ చరిత్రలో ఎప్పుడు ఇన్ని అపచారాలు జరగల. ఒకటి చూడండి సార్, ఇక్కడ చూస్తే మీరు టీటీడీకి సంబంధించి 11/7/2024 శ్రీవారి క్యూ లైన్లో యూట్యూబర్ల ఫ్రాంక్ వీడియో, 17/11/2024 తిరుమలలో అన్యమత పాటలు పాడుతూ రీల్స్, క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తి టీటీడీలో చోటు 8/11/2024, 5/12/2024 అన్యమత గుర్తులతో కూడిన కడియం విక్రయాలు, 13/1/2025 లడ్డూ విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం, ఏదైతే 15/1/2025 తిరుమలలో పై అంతస్తు నుంచి పడి బాలుడు మృతి, 18/1/2025 కొండపై కోడిగుడ్లు పలావ్. మిస్టర్ బిఆర్ నాయుడు ఏమంటారు దీన్ని? నెక్స్ట్ చూస్తే 18/2/2025 టీటీడీ పాలక మండలి సభ్యుడు బూతు పురాణం డైరెక్ట్గా టెంపుల్లో, 12/4/2025 శ్రీవారికి నైవేద్యం ఆలస్యం. ఇంతకంటే అపవిత్రత ఏమైనా ఉంటుంది సార్? 140 కోట్ల మంది దేవుడికి నైవేద్యాన్ని ఆలస్యంగా పెట్టారయ్యా. ఇది నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి గలీజు పని. ఇంతకంటే గలీజు పని ఏమైనా ఉంటుందా? 11/4/2025 100కు పైగా గోవుల మృత్యు ఘోష. అట్లానే టీటీడీ అన్నప్రసాదంలో జెర్రీ, తిరుమలలో మధ్యమత్తులో యువకుల హల్చల్, 23 గంటలు దర్శనాలు పెడతారండి సార్. స్వామివారికి ఏకాంతం కరువు. ఆంధ్రజ్యోతి పెట్టింది సార్ హెడ్డింగు 29/3/2025. స్వామివారికి ఏకాంతం కూడా లేకుండా చేసినటువంటి దిక్కుమాలిన చైర్మన్ నువ్వు అవునా కాదా? 12/4/2025 చెప్పులతో దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు, అదేవిధంగా తిరుమలలో నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇవన్నీ మీ హయాంలో జరుగుతూ ఉంటే నిన్న వచ్చి నీతి వాక్యాలు చెప్పి తిరుమలను మేము అపవిత్రం చేస్తున్నావా? తిరుమలలో నువ్వు ఎప్పుడైతే చైర్మన్గా నేను నియమించాడో తిరుమల పవిత్ర అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎందుకంటే తిరుమలకు సంబంధించి అసలు నువ్వు ఉండటానికి అర్హుడు కాదు అక్కడ. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చాడు. నిన్న నువ్వేదో సవాలు విసురుతా ఉన్నావు, పరువు నష్టం దావా వేస్తా, కేసులు పెట్టుకోవా. ఎవడు భయపడతాడు నీ కేసులకి? తర్వాత మేము కూడా పెడతాం కదా.
అప్పుడు నీ వయసు అంతా చెక్ చేసుకో. మేము ఇప్పుడు కుర్రాలమే, నీ వయసు మేము కేసులు పెట్టడానికి నీ వయసు ఏంటో నువ్వు చెక్ చేసుకో. నువ్వు కేసులు పెడతాడు ఎవడో భయపడతాడు, లేదా పరువు నష్టం దావా వేస్తా, నీ ఇష్టం వచ్చిన దావాలు నువ్వు వేసుకో. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీ ఇద్దరు కొడుకులు, నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా, మా అంటే మీరు ఎంక్వైరీ చేయించండి. మీ ఇద్దరు కొడుకులు, ఒక అతని పేరు సురేంద్రనాథ్, ఇంకో అతని పేరు రవీంద్రనాథ్, మీ ఇద్దరు కొడుకుల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్లో ఇక్కడ టికెట్లకు సంబంధించినటువంటి దందా నడుస్తున్నమాట వాస్తవం అవునా కాదా? ఎందుకంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి డివైడ్ చేసి, ఉత్తర భారతదేశం దక్షిణ సార్ నేను అంటున్నా, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు పంచుకొని వివిఐపీఎల్ దర్శనాలకు మీరు ఇస్తున్నటువంటి ప్రయారిటీ, సామాన్య భక్తులు ఈరోజు 48 గంటలు పడుతుంది దర్శనం. మరి ఎందుకు విఐపీలు ఎక్కువ అవటం వల్లే కదా. ఆ విఐపీని పెంచి ప్రోత్సహిస్తుంది ఎవరు? అంతకుముందు 5,000 టికెట్లు ఉంటే విఐపీ టికెట్లు. సో ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం వాళ్ళ బ్రోకర్ రాజ్యం టీటీడీలో నడుస్తున్నది వాస్తవం కాదా మిస్టర్ బిఆర్ నాయుడు గారు? 3,000 నుంచి 5,000 రూపాయలకు ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ అమ్ముతున్నారు. అమ్మట్లేదా? సిబిఐ ఎంక్వైరీ చేయించండి. మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా. లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఇక్కడ టికెట్లో దందాలు నడవట్లేదు, ఏదైతే బిఆర్ నాయుడు అనేటటువంటి టీవీ5 నాయుడు వచ్చిన తర్వాత పారదర్శకంగా నడుస్తుందా లేదా, మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మీరు విచారణ చేయించుకుంటారా? మిస్టర్ బొలినేని నాయుడు, నేను సూటిగా అడుగుతున్నా, మీరు గలీజ్ పనులు చేసి మీ టీవీ ఛానల్లో గలీజ్ ప్రసారాలు చేసి మీలాగా అందరూ గలీజ్గా ఉంటారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవతలాల మీద ముద్రేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదంటే మా జగన్మోహన్ రెడ్డి గారినో భారతమ్మనో ఇష్టం వచ్చినట్టుగా ఏకవచనంతో సంబోధించి మాట్లాడితే బిఆర్ నాయుడు గారు చూస్తూ ఎవరు కూర్చోరు. మేం మాట్లాడితే గట్టిగా అరిస్తేనే 1,30,00,000 మంది ఉన్నారు, ఆ అరుపుకి భయపడతారు. సో జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు అడిగారు కదా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని తలనీలాలు ఇస్తారా ఇక్కడికి వచ్చని, నేను అడుగుతున్నాను సార్. మరి బిఆర్ నాయుడు గారు ఒక మంచి ప్రశ్న లేవనెత్తారు కదా, అది నేను అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక్కసారన్నా తలనీలాలు ఇచ్చాడా? తలనీలాలు ఇవ్వకపోతే అతను హిందూ భక్తువే కాదు, లేదంటే హిందూ భక్తుడు కాదు, లేదంటే ఇవ్వాలన్నప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేత, లోకేష్ గారి కుటుంబం చేత రేపు ఏమొస్తున్నాయి సార్ దాన్ని మన బ్రహ్మోత్సవాల లోపు ఏమన్నా మీరు ఇద్దరు పట్టు వస్త్రాలు ఇస్తారు. సీఎం పట్టు వస్త్రాలు ఇచ్చే ముందు తలనీలాలు ఇవ్వచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. తలనీలాలకు పట్టు వస్త్రాలకి ఏం సంబంధం? ఎన్నిసార్లు ఇవ్వనే ఇవ్వచ్చు. మరి ఎప్పుడైనా ఇప్పిస్తారా? మరి ఇచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారికి జుట్టు ముడేస్తున్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా గుండు కొట్టుకోవాలని చెప్పాలనుకుంటారా మీరు? సార్ జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని అన్నారు కదా తలనీలాలని, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎందుకు తలనీలాలు ఇవ్వాలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి కదా, 4 సార్లు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు లోకేష్ కూడా 2 సార్లు మంత్రి కదా. అవును, 2 సార్లు మంత్రిలో మరి ఒక్కసారి కూడా ఎందుకు తలనీలాలు ఇవ్వాలా? లోకేష్ గారు సార్, లోకేష్ గారు కుటుంబం ఇవ్వాలి. ఆయన చెప్పింది కుటుంబం కదా, భారతమ్మ గారి మీద మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఇవ్వాలి. అంటే భార్య పిల్లలు అందరు చదివించాలి. ఏది టీవీ5 నాయుడు డిమాండ్, ఇది మా డిమాండ్ కాదు. మేమంటలే, ఎవరిష్టం వాళ్ళది. టీటీడీలో ఆ రూల్ ఉందా లేకపోతే ఆయన చెప్పాడు కదా కొత్తగా, అక్కడ వచ్చి పుష్కరంలో మునిగి తలనీలాలు ఇవ్వాలి, ఇస్తేనే మీరు ఇది అన్నాడు కదా. ముందు చంద్రబాబు నాయుడు చేత ఎప్పుడు ఇప్పిస్తున్నావు, వాళ్ళ కుటుంబం చేత, లోకేష్ చేత ఎప్పుడు ఇస్తున్నావో సమాధానం చెప్పు. అంతే చెప్ప బొల్లినేని కబుర్లు ఇక్కడ చెప్పొద్దు. ఏడుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీ బొల్లినేని కబుర్లు నమ్మి చంద్రబాబు నాయుడు ఏమో నీకు పదవులు ఇవ్వడానికో లేదంటే నిన్ను అందలం ఎక్కించుకోవడానికో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ ఉడతూపులకు కానీ ఇంకో నీకు బ్లాక్ మెయిల్ ఆటికి కానీ ఎవ్వరూ భయపడ్డు. కేసు పెడతావా, పరువు నష్టం దావేస్తావా, ఇంకేమైనా చేయగలుగుతావా? మహా అయితే తప్పుడు కథనాలు రాపిస్తావు, లేదంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయగలుగుతావు. అంతకంటే నువ్వు ఏమన్నా చేయగలవా? అంతకంటే ఏమన్నా చేయగలవా? క్యారెక్టర్ అసాసినేషన్ రెడీగా ఉండండి, చేసుకోమనండి సార్. ఎవరు భయపడతారు వీళ్ళకి? మీకు రోహింగ్యా అని కూడా ముద్ర అప్పుడు రోహింగ్యాలో బంగ్లాదేశ్లో క్యారెక్టర్ అసాసినేషన్ నేను గోవా ట్రిప్పుల గురించి నేను గోవా ట్రిప్పుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు చేయమనండి. అట్లా చేసినప్పుడు మేము ఇంకా డెప్త్కి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో పిచ్చి పిచ్చి కోతలు కూస్తే మిస్టర్ బిఆర్ నాయుడు మీ పర్సనల్ ట్రిప్పులు, మీ గోవా ట్రిప్పులు, మీ టికెట్ల దందా, మీరు వచ్చినాక ఏమేం చేశారు, రాకముందు ఏమేం చేశారు, ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి బ్రోకర్ గా పనిచేయడం వల్లే మీకు ఈ పదవి వచ్చిందా, ఎలా వచ్చిందో కాదు. ఈశ్వర్ గారు మనకు వాళ్ళకి నార్మల్ భాషలో మాట్లాడి అయ్యా బాబు ఇలా కాదయ్యా మీరు చేస్తుంది ఇలా అంటే వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి ఆ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ఇట్లాంటి భాష మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలి? అలా బ్రోకర్ భాషలోనే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే వాళ్ళకి ఆంటల్లా. సో నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. లేదా నైతికంగా మీరు ఆ పదవికి అర్హత లేదు కాబట్టి సిగ్గే మాత్రం కొద్దిగా రాజీనామా చేసి పక్కకి వెళ్ళండి. ఎందుకంటే 6గురిని చంపారు తెలుగు టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు తొక్కిసలాట జరిగి 6 ఎక్కడ చనిపోవాలి టికెట్ల కోసం వచ్చి. మీ నిర్లక్ష్యం వల్ల మీరు కొట్టుకోబోయారు. సిగ్గుండాలి. ఆ రోజన్న
ఇద్దరు ఎవడొకడన్నా తప్పుకోవాల్సింది కదా. తిరుమలలో కొట్టుకుంటారు సార్ ఈవోను, వీళ్ళు తిట్టుకుంటారా, బూతులు తిట్టుకొని కొట్టుకోపోతారా? ముఖ్యమంత్రి జై గొడవ అది ఈవోను ఇద్దరు ఈవో చైర్మన్ ఇద్దరు. ఇలాంటి వ్యక్తి టీటీడీకి ఉండడానికి అర్హుడా? Right. పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని డిబేట్లు పెట్టడం కాదు, దీని మీద డిబేట్ పెట్టు. 6 ఎలా చనిపోయారు దాని మీద మీరు ఎందుకు ఈరోజు నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి, లేకపోతే కేసు మీ మీద ఎందుకు పెట్టాలి? ఆయన ఏమన్నారో తెలుసా?